హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ కానీ లేకపోతే నేను ఇస్తాను, వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రీల్ 866 XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడికి వస్తుంది. ప్లస్ మీడియా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ బీట్ మార్కి రండి. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. ఇట్లా పెట్టేసి నెక్స్ట్ బీట్ మార్కి వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటో. ఈ విధంగా ఏం చేస్తానంటే ప్రతి ఫోటోని మాన్యువల్గా అప్డేట్ చేసి బీట్ మార్కి కట్ చేసిన ప్లస్ మీడియా. ఇక్కడ చూడండి, మీకు కనపడుతుంది కదా, ఇలా క్లిక్ చేసి ప్రతి ఫోటోని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలైట్ మోషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. నేను వాడుతున్నది చాలా బాగుందండి. ఇప్పుడు నేను చేసే ఈ మెథడ్ అనేది బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే చెప్తాను. టెలిగ్రామ్లో మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది మనకు ఒకటి, మీ అందరికీ తెలుసు. మహీటెక్ ఇన్ఫోని కలిపి సెర్చ్ చేయండి, వస్తుంది. అందులోకి ముందు ఏం చేస్తారంటే ఫాలో చేయండి. ఫాలో చేయకపోతే పిన్ లిస్ట్ ఎనేబుల్ అవ్వదు. జాయిన్ అయిపోయిన తర్వాత పైన పిన్ లిస్ట్ వస్తుంది కదా, దాంట్లో ఏం చేస్తారంటే చెక్ చేస్తే ఒకటే ఉంటుంది ఎలైట్ మోషన్. అది నేను వాడుతున్నది. చాలా బాగుంది, చేసుకొని వాడండి. మీ దగ్గర ఉన్న పాత తీసేసి ఇది ఎక్కించండి, పనిచేస్తుంది. ఓకే, రైట్. అన్ని ఫొటోస్ని పెట్టాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. అన్నిటికీ ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. స్క్రీన్ పైన మీకు కనపడుతుంది కదా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్లే చేస్తాను, చూడండి ఇలా వస్తుంది. బీటింగ్ మాత్రం చాలా బాగుంది, మ్యాచ్ అవుతుంది కూడా. సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.